16వ వచనం చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మేమందరము కలిసి ఉదయకాలమున నీ సన్నిధిలోకి రాగలిగే కృపను మాకు ఇచ్చారు. వందనాలు. నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఈ యొక్క ఉదయకాలమున నీ మందిరమునకు రాగలిగే కృపను మా అందరికీ ఇచ్చారు. వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతున్నాం. నీ వాక్యము సజీవమైనది. నీ వాక్యము మమ్మలను బలపరుస్తూ ఉంటుంది. నీ వాక్యము మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది. నీ వాక్యము మాకు బోధ చేస్తూ ఉంటుంది. ఆ వాక్యమే మమ్మల్ని సజీవులుగా నిలబడేటట్టు చేస్తుంది. ఉదయకాల సమయంలో మేము చేసేటువంటి ప్రతి ప్రార్థన, విన్నపము, ఆరాధన, స్తుతి అన్నీ నీకు మహిమకరంగా జరిగినందుకు వందనాలు. అయోగ్యుడు నా పాత్రుడను మరి నీ వాక్య పరిచర్యలో కూడా నన్ను వాడుకున్నందుకు వందనాలు. నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మా అందరికీ ఏ వాక్యం అవసరత ఉన్నదో ఆ వాక్యమును అందచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రక్కనున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. నవ్వుతున్నారా లేదా? ఊరికనే చెప్పాలనుకుంటున్నారా? ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. అదే ఇప్పుడు అది 2025 2025 ఇది ఒక పర్ఫెక్ట్ ఇయర్ అంటారు. మ్యాథమెటిక్స్ ఎంతమందికి వచ్చు? అందరికి వచ్చా? 45 × 45 9 × 5 ప్లస్ 9 × 5 ఇంటూ 9 × 5 ఇంటూ 9 × 5 ఎంత వచ్చింది? 9² × 5² 2025. సో ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఇయర్. పర్ఫెక్ట్ అంటే తెలుగులో ఏమనొచ్చు? ఎస్, పరిపూర్ణమైనది. పర్ఫెక్షన్ అంటే ఇది చాలా పర్ఫెక్ట్ ఇయర్ అంటారు. 1936 సంవత్సరంలో పుట్టారా ఇక్కడ ఉన్నవాళ్ళు? 1936 ఎవరైనా పుట్టారా అంటున్నా? ఎవరు లేరు కదా. సో మన ఏజ్ గ్రూప్లో దిస్ ఈజ్ ఓన్లీ 1 year విచ్ ఈజ్ పర్ఫెక్ట్. మన ఏజ్ గ్రూప్లో ఎవరైనా సరే, ఆ పాప ఏజ్ కూడా ఎంత? 5 years. తనకు కూడా పర్ఫెక్షన్ ఇయర్లో ఏదంటే 2025. సో దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ ఇయర్. సో పర్ఫెక్ట్ అంటే ఏమిటి? మనం అందరము సంపూర్ణతలోనికి రావాలి. అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 2025 కూడా ఒక పరిపూర్ణతలోకి అందరినీ నడిపిస్తుంది అని అంటాడు. ఇట్స్ ఏ పర్ఫెక్షన్ ఇయర్. సో దీనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి పర్ఫెక్షన్లోకి రావాలంటే మనం కూడా ఒక పర్ఫెక్షన్లోకి అంతే కదా, పరిపూర్ణతలోనికి మనం కూడా రావాలి. అసంపూర్తిగా మనము ఉండాలా ఉండకూడదా? ఎవరు కూడా అనుకోరు అసంపూర్తిగా ఉండాలని. నేను అన్నిట్లోనూ మంచిగా ఉండాలని ప్రతివారు కోరుకుంటూ ఉంటారు. ప్రతివారు కూడా కోరుకునేది అదే, ఐ వాంట్ టు బి పర్ఫెక్ట్. టాప్ టు బాటమ్ కూడా ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది చేసినా కూడా అందరూ కూడా పర్ఫెక్ట్గా నన్ను గమనించాలి అనుకుంటారు, అంతే కదా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో దీని గురించి ఆ పర్ఫెక్షన్లోనికి రావాలి అని అంటే ప్రభువు కూడా కొన్ని సూత్రాలు మనకి చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? కావున మేము అధైర్యపడము. నెంబర్ 1 పర్ఫెక్షన్లోకి మనం రావాల్సిందేంటి? అధైర్యం అనేది రాకూడదు. తర్వాత ఏమంటున్నాడు? బాహ్య పురుషుడు ఏమవుతున్నాడంట? కృషించిపోతున్నాడు. ఎందుకంటే ఏజ్ మనకి పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు బాహ్య పురుషుడు కృషించిపోస్తూ ఉంటాడు. ఇప్పుడు అందరూ ఏంటి, బ్యూటిఫికేషన్లో 90 ఏళ్ళు కూడా 30 ఏళ్ళ కనపడాలని ఆలోచన చేస్తారు, అంతేనా లేదా? ప్రతి వారు ఉంటుంది. ఎక్కడైతే కొంచెం ముసలితనం వచ్చిందనుకోండి దాన్ని అలా కవర్ చేయాలని చూస్తారు. ఎందువల్ల? యవనస్తులుగా ఉండాలి, ఆ పర్ఫెక్షన్లోకి ఉండాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. పౌలు అంటున్నాడు, బాహ్య పురుషుడు చాలా కృషించిపోతున్నాం కానీ ఆంతర్య పురుషుడు దినదినము ఎలా అవుతుందంట?
దినదినము నూతన పరచబడాలి. ఆ దినదినము నూతన పరచబడడానికి మనము పర్ఫెక్షన్లోనికి రావాలి. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి వారు ఇదే కోరుకుంటారు. ఏంటి? నూతనంగా నేను ఒక కార్యం చేయాలి, నూతనంగా మరి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నేను సాధించాలి. అయితే కాలగమనంలో అనేక సార్లు అనేక రకాలైనటువంటి విషయాలు మనల్ని ఆ విధంగా చేయకుండా ఆపుతూనే ఉంటాయి. అదే కదా 2024లో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకోనండి. నేనేం చేద్దాం అనుకున్నాను, ఏం చేయలేకపోయాను. నెంబర్ 1 జ్ఞాపకం చేసుకోండి. నేను ఇది చేద్దాం అనుకున్నా కానీ అది నేను చేయలేదు. ఒకటి. రెండోది, నేను చేద్దామని కూడా సగం చేసి దాన్ని పూర్తి చేయలేకపోయా. అంటే ఒకటి చేద్దాం అనుకున్నాం కానీ దాన్ని కంప్లీట్గా నేను చేయలేకపోయాను. ఒకవేళ నేను అనుకున్నది చేయలేదనుకోండి, అది పర్ఫెక్షన్ అవుతుందా? అవునే అవ్వదు. మూడోది, మీరు ఎన్నో శ్రమలు ఉండొచ్చు, పరిస్థితులన్నీ బాగా విషమించి ఉండొచ్చు, కానీ ప్రభువు ఆ శ్రమల్లో నుంచి మనల్ని కాపాడాడు. ప్రభువు నన్ను ఆ విధమైనటువంటి ప్రతి అంశంలో నుంచి కూడా నన్ను తొలగించాడనే వాళ్ళ సాక్ష్యాలు, అనుభవ సాక్ష్యాలు ఉన్నాయా లేవా? ఏమండి, ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఉన్నాయా లేవా? నన్ను ఈ విధమైన అపాయంలో తగ్గించాడు, లేకపోతే నాకు ఈ బిజినెస్లో ఇక్కడ వరకు ఆగిపోయింది, ఆ బిజినెస్లో డబ్బులు రావని అనుకున్నా, వచ్చినాయి. ఉద్యోగం పోద్దనుకున్నాం, పోలేదు. ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? అనేక సమస్యలు. సో ఇవన్నిట్లో మీరు ఒకసారి ఒక జ్ఞాపకం చేయండి, 2 minutes. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభువు యొక్క మనల్ని ఏ విధంగా పర్ఫెక్షన్లోకి నడిపిస్తాడు. ప్రతిదీ మనము దేవుని చిత్తమనే నమ్ముతాం, అంతే కదా. అది చెడైనా మంచి అయినా అది దేవుని చిత్తంలోనే జరిగిందని అంటాం. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు. కావున ప్రతి దినము నేను నూతన పరచబడుతున్నాడు. ఆ న్యూనెస్ అనేది మనం రావాలి అని అంటే మనము 7 అంశాల్లో మనము చాలా ముఖ్యమైన విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి ముందు యెషయా గ్రంథంలో మనం చూద్దాం. 48:13 చూడండి ఏమంటున్నాడో. 48:13 యెషయా గ్రంథం మనం చదివిన దాంట్లో సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నా హస్తము ఏం నిర్మించిందట? భూమి పునాదులు వేసెను. ఆ తర్వాత అంటున్నాడు, నేను వాటిని పిలువగా వాటికి తప్పకుండా అవన్నీ నిలిచెను. యెషయా ప్రవక్త అనేకమైన ప్రవచనాలు రాస్తూ ఉన్నాడు. యెషయా రాసినటువంటి ప్రతి ప్రవచనంలోనూ ప్రతి వారికి ఒక ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఏమండి, ఎన్ని? 66 ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. చూసారా? పర్ఫెక్షన్ అంటే 66 అధ్యాయాలు కూడా 60 గ్రంథాలని క్రోడీకరించినవి అంటాడు. అంటే 66 పుస్తకాలు కూడా ఈ 66 అధ్యాయాల్లో నిర్మితమై ఉన్నాయి, అందులో మిళితమై ఉన్నాయి, అందులో ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఉన్నాయంటాడు. అందుకే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి వ్రాశాడు. యెషయా ప్రవక్తే మరి ఏ విధంగా ఆయన పరిచర్య చేస్తాడో రాశాడు. యెషయా ప్రవక్తే ఆయన మరల ఏ విధంగా రాబోతున్నాడో అన్నీ రాశాడు. అందువల్ల ఇక్కడ అంటాడు, ఆయన యొక్క హస్తము. నెంబర్ 1, మనకు కావాల్సింది నూతన సంవత్సరంలో దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క హస్తం మనతో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందులో యెషయా ప్రవక్త రాస్తూ ఒక చోట అంటాడు, నా కుడి చేతిని ఆయన కుడి చేతితో పట్టుకొని ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను ఎవరైనా పక్కన నా కుడి చేయి అనుకోండి, నేను పట్టుకోవాలంటే ఎవరిని ఎలా పట్టుకుంటాం? ఎడం చేయి దొరుకుతుంది నాకు ఇమీడియట్గా, వెంటనే. కానీ యెహోవా దేవుడు హస్తంతో ఇలా కౌగిలించుకొని కుడి హస్తాన్ని పట్టుకుంటాడు. అంటే తను ఈ విధంగా పట్టుకుంటాడు. మనం ఊహించలేనటువంటిది ఏంటి? ఆయన ఆ విధంగా మనల్ని కౌగిలించుకొని పట్టుకుంటాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా హస్తము ఆ విధముగా మీకు తోడుగా ఉండాలి. నా హ్యాండ్ ఆఫ్ గాడ్ మనకు కంపల్సరీగా తోడుగా ఉండాలి. 1939 సంవత్సరం లండన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కామన్వెల్త్ నేషన్స్ అంటారు, అవన్నీ యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. కింగ్ జార్జ్ 6 అతను అక్కడ పరిపాలిస్తున్నాడు. కింగ్ జార్జ్
6. వాళ్ళ తల్లి ఒక పద్యం రాసింది. ఆ పద్యం ఏంటంటే, నువ్వు చీకటిలోనికి వెళ్ళు, చీకట్లో ఏమైనా కనపడుతుందా? ఏమండి, చీకట్లో ఏమీ కనపడదు, కానీ చీకటిలో దేవుని హస్తాన్ని పట్టుకో అని రాసింది అనమాట. చీకటిలో దేవుని హస్తానికి పట్టుకో అంటే, మనం అలా బయటికి వెళ్ళాం, చీకట్లో ఏం కనపడదు, ఇలా చేయి పెట్టామనుకో, నీ చేయి కనపడుతుందా మీకు? ఏమండి, కానీ దేవుని హస్తం కూడా కనపడదు. అంటే అర్థం, నువ్వు అంత విశ్వాసంతో నీ హస్తాన్ని బయటపెట్టి దేవుని హస్తం పట్టుకున్నప్పుడే అది నీకు ధైర్యము ఇస్తుంది అని అన్నాడు. అదే మాట కింగ్ జార్జ్ ఆ రోజు మరి క్రిస్మస్ 25వ తారీఖున, మరి వారం తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు ఒక రేడియో ప్రసంగంలో అంటున్నాడు, నాకైతే ఏమి బోధించాలో నాకైతే ఏమీ తెలియదు, ఎందుకంటే నేను రాజుగా ఉన్నాను, కానీ రాజ్యంలో పరిస్థితులు అనుకూలించట్ల, రాజ్యంలో పరిస్థితులు ఎవరిని ఉత్తేజపరిచేయగలేవు. మరి ఈ న్యూ ఇయర్ వచ్చింది, న్యూ ఇయర్లో మీరు ఎలా ఉంటారో నాకైతే తెలియదు. అయితే నేను ఒకటే చెప్పబోతున్నా, అదేంటంటే దేవుడిచ్చింది, మీరు అంధకారంలో ఉండండి, చీకటిలో మీ హస్తాన్ని దేవుడు పట్టుకున్నట్టుగా మీరు ఉండండి, ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అదే ఆయన చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, వారిలో ఏమొస్తుందండి, ఏమొస్తుంది చెప్పండి? ప్రోత్సాహం వస్తుంది, తర్వాత వాళ్ళ యొక్క విశ్వాసం అనేది బలపడుతుంది. అదే విశ్వాసంతో మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు, ఉన్నాయా లేవు? అందరికీ సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేకుండా లేడు. క్రైస్తవుడుగా శ్రమలు లేకుండా ఎవరు ముందుకు సాగలేడు అంటాడు. సో ఎనీబడి విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం. అందువలన ఇక్కడ యెషయా గ్రంథంలో అతను రాస్తూ మనందరికీ ఇచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలు ఏంటంటే, 17వ వచనంలో చూడండి, నీ విమోచకుడు ఇశ్రాయేలుడు పరిశుద్ధుడు, హీజ్ అ రిడీమర్, ఆయన మనల్ని విమోచించేవాడు అని అంటాడు. ఎప్పుడైతే ఆయన విమోచనలో మనము ఉండాలని ఆలోచన చేస్తామో ఆయన మనకు విమోచకుడు అవుతాడు, అంతే కదా. అక్కడ వాళ్ళు ఆ విధముగా ఆ లండన్ పట్టణంలో అతను ఆ విధంగా చెప్పినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఒక స్టోరీ జ్ఞాపకం వచ్చిందంట. ఒక స్టోరీ ఏంటో తెలుసు, అది మోషే గురించి ఎంతమందికి తెలుసు? ఏమండి, తెలుసు కదా. మోషే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికైనా తెలుసా? ఏమండి, యాకబేద్ అండ్ అమ్రామ్. అయితే అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి, మోషే పుట్టాడు, తల్లి చూసిందంట. తల్లి ఎలా ఉన్నాడు, అతను రూపసిగా ఉన్నాడు. అతనిలో ఒక స్పెషల్ క్యారెక్టర్ తను కనుక్కుందంట తల్లి. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటి, ఏమండి, 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ చంపేయమని. మరి తల్లి ప్రేమ అనేది మనందరికీ తెలుసు, బిడ్డల్ని ఏ విధంగా సంరక్షిస్తారు అని, అంతే కదా. హాస్పిటల్లో పుట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిది? ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. యవ్వన దశలో పిల్లలు చనిపోయినా కానీ తల్లిదండ్రులు తట్టుకోలేరు. నేను ఈ రోజున కూడా వాక్యం చెప్పడానికి కాదు, కృపారావు గారు రావాలి, తెలుసు కదా. కృపారావు గారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 37 సంవత్సరాల కుర్రాడు మరణించాడు, ఎంతో దుఃఖంలో ఉన్నాడు. వాళ్ళ తల్లి కూడా అసలు ఏమాత్రము కన్సోల్ చేయలేకపోతున్నారంట. గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆయనతో మాట్లాడినప్పుడు, నేను చాలా పరిస్థితులు ఇంత భయంకరంగా అవుతాం అనుకోలేదు. 37 సంవత్సరాల్లో కుటుంబంలో కావాల్సిన వాళ్ళందరికీ ఏం కావాలో అది ఇచ్చాడంట. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఏదైతే అవసరం ఉంటుందో అతను వదిలివేసి వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ పిన్ని గారి పిల్లలకి, మేనత్త పిల్లలకి అందరికీ ఇచ్చేవాడంట. వాళ్ళ సొంత అక్క కుమార్తె కూడా, ఆ అమ్మాయి ఇప్పుడు మా యవన దశలో ఉంది కాబట్టి 10 లక్షల చీటీ కట్టాడంట. 10 లక్షలతో ఆ పిల్లని నేను చూస్తానంట. వాళ్ళ తల్లిదండ్రులు కదా. ఇమాజిన్, అలాంటి పరిస్థితి వాళ్ళకుంది కుటుంబంలో అంటున్నాడు అన్నమాట. నేను ఎప్పుడు ఊహించలేదు, కానీ మనం కూడా అంతే. అయితే మరి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను బాబీ వచ్చిన తర్వాత, అంతకుముందు నేను ఎప్పుడు ఒక పాస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేయడాడు, ఆయన ఫోన్ చేసి అన్నారు, రేపు మీరు వచ్చి వాకింగ్ చెప్పాలన్నాడు. వాళ్ళ సేవ ఏంటంటే 3000 మంది స్లమ్ వాళ్ళు ఉన్నారు, అంటే మురికివాడల్లో 3000 మంది ఉంటారు. ఇక్కడ ఐడిపిఎల్ బ్యాక్ సైడ్, ఐడిపిఎల్ అక్కడికి ఎవరు వెళ్ళలేరు. అక్కడ ఆయన సంఘం కట్టాడు. అక్కడికి వచ్చే వాళ్ళందరూ 1500 మంది 2000 మంది వస్తారు. అందరూ కూడా ఏంటి, చెత్త వెతుకునేవాళ్ళు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అన్న నేను ఎట్లా వెళ్తున్నానంటే ఈ వాజ్ అప్సెట్. కానీ దేవుడు ఈ రోజున
ఇక్కడికి రావడానికి అనుగ్రహించాడు. కృపారావు గారు మరి ఎంతో దుఃఖంలో ఉన్నాడు, మనం కూడా జ్ఞాపకం చేయాలి. సేమ్ సిట్యుయేషన్లో ఇక్కడ ఆ కుమారుడిని మోషేని చంపేయాలని ప్లాన్ చేసింది ఎవరు? హేరోద్, అక్కడ ఉన్నటువంటి రాజు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనది ఏంటి? నెంబర్ 1, వాళ్ళకు ఒక ఫెయిత్ అనేది కనపడింది, విశ్వాసం. ఏంటి? ఈ కుర్రాన్ని ఏ విధంగా అయినా నేను బతికించాలా, ఈ మోషే అనేటువంటి కుర్రాన్ని నేను ఎప్పుడైనా బ్రతికించాలా. దానికి ఎంత డేరింగ్ స్టెప్ వాళ్ళు తీసుకున్నారు చూడండి. ఆమె ఏం చేసింది? కుమారుణ్ణి 3 నెలలు మరి వేడుపు రాకుండా ఆపిందట. తర్వాత జమ్ము పెట్టిలో పెట్టి ఆ యొక్క నైలు నదిలో వదిలేసింది. ఎప్పుడైతే నైలు నదిలో వదిలేసిందో వాళ్ళందరూ చూస్తున్నారు. అయితే ఆశ్చర్యరీతిగా యెహోవా దేవుడు అతన్ని రక్షించాడు. అంతేనా లేదు? ఎప్పుడైతే అతను రక్షించబడ్డాడో ఆ తర్వాత అతను ఏ విధంగా ఉపయోగించబడ్డాడు దేవునితో? ఏమండి, 6 లక్షల ఇశ్రాయేలీల్ని భయంకరమైనటువంటి హింసకు గురైనటువంటి ఐగుప్తు ప్రదేశం నుంచి తీసుకెళ్ళడానికి ఉపయోగం చేశాడు. ఎవరు చేశారో తల్లిదండ్రుల యొక్కకి ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి? నెంబర్ 1 ఫెయిత్, విశ్వాసం. 2ది రాజాజ్ఞకి భయపడాలి. వాళ్ళు ఎప్పుడు కూడా జరిగితే జరగనే మేము చూసుకుంటాం అన్నారు, కానీ అమ్మో పోతే పోనీ ఇలా చంపేద్దామని వాళ్ళు ఏమాత్రం డెసిషను తీసుకున్నారా? హీ నెవర్ టేక్ ఇట్. అందువలన ఆ మోషే ఆ విధముగా మరి ఏర్పాటు చేయబడ్డాడు. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూస్ 11. మోషే గురించి అక్కడ ఏమైనా రాయబడిందో చూడండి. అది చదవండి. ఎన్నో వచనం? 24, సారీ, ఓకే. మోషే 23 చూడండి. 23 ఇంపార్టెంట్. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని. దట్ ఈస్ వాట్ వీ నీడెడ్ టుడే. మనం పర్ఫెక్షన్లోకి రావాలంటే మన విశ్వాసం ఆ విధమైన పరిస్థితిలోకి ఎదగాలి. ఏ ఆజ్ఞకు కూడా మనము భయపడకూడదు. ఈ రోజున దేశము కులంగా విడిపోయింది, మతంగా విడిపోయింది, సబ్ క్యాస్ట్గా విడిపోయింది, రిచ్ పూర్గా విడిపోయారు. అందువల్ల ఏమైపోయారు? అడే ఈడు మా కులవాడు కాదు, వాడు ఈ కులవాడు కాదని ఉన్నటువంటి మంచి స్నేహాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు చిన్న చిన్న విషయాల్లో. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. కానీ వీటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే మనకేం కావాలా? విశ్వాసం కావాలా. ఎవరి మీద? మన తండ్రి అయినా క్రీస్తు మీద, మన తండ్రి అయినా దేవుని మీద ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం విశ్వాసం ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు వెరీ క్లియర్గా, రాజాజ్ఞకు ఎవడు భయపడ, అధైర్యపడవు అంటున్నాడు పౌలు. సో మనలో నుంచి ఆ అధైర్యాన్ని ప్రభువు తీసివేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎప్పుడైతే అధైర్యంలో మనం లేవో మనలో ఉన్న పిరిగితనం అనేది అందరినీ తీసివేస్తున్నంట. పిరిగితనంగా ఉన్నవాళ్ళు ఎక్కడుంటారు చూడండి. ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21, 8వ వచనం చదవండి. పిరికి వారును విశ్వాసులను అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అందులో ఉంటారంట. ఫస్ట్ ఎవరన్నారు క్యారెక్టరు? సో ఇక్కడ మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకి భయపడలా, దే నెవర్ ఫైట్. తర్వాత ఏమంటున్నాడు? 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. దిస్ ఈజ్ వాట్ నీడెడ్. మన యొక్క క్రొత్త సంవత్సరంలో ఆయనకు దేవుని యొక్క హస్తము మనకు కావాలని అంటే ఇది కావాలి. ఏది? దేవుని యొక్క వాక్యంలో హస్తం మనం చూడాలంటాడు. 2వది చూడండి. విమోచకుడు తర్వాత యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? 48 ఆయన ఎలాంటి వాడో రాస్తున్నాడు చూడండి. పరిశుద్ధ దేవుడు. సో నెంబర్ 2 ఈజ్ ఏ పరిశుద్ధమైనటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథము అని మనం అంటాం. పరిశుద్ధ గ్రంథంలో 66 అధ్యాయాల్లో కూడా అంత పరిశుద్ధతను గురించి వివరణ మనకి ఉంది. అంతేనా లేదు? నాస్తికుడికి బైబిల్లో వాక్యం ఉంది, దేవునికి బుద్ధిహీనులుగా ఉండే వాళ్ళకి దేవునిలో వాక్యం ఉంది, ఎవరికి ఏ వాక్యం కావాలో అందరికీ ఉంది. త్రాగుబోతులకు వాక్యం ఉంది, వ్యభిచారులకు వాక్యం ఉంది, అందరికి కూడా
వాక్యం ఉంది. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే అమెరికా పట్టణంలో 20 లక్షల బైబిల్స్ కొన్నారట. ఎన్ని? 20 లక్షలు. వరల్డ్ క్రిస్టియన్ ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము అనుకున్నాం ఈ పుస్తకానికి అసలు విలువ లేదేమో, ఎవరు చదువుతున్నారులే అంటే. రాత్రి నేను ఒక దైవజనుడితో వాక్యం మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరందరూ బైబిల్ పట్టుకొచ్చారు, స్మార్ట్ ఫోన్ కూడా పట్టుకొచ్చారా లేదా? ఏమండి, బైబిల్ పట్టుకొచ్చారు, స్మార్ట్ ఫోన్ కూడా పట్టుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ ఏమన్నాడంటే సిన్ సిటీ అన్నాడు. అదేంటండి? పాపపు పట్టణం. సిన్ సిటీ అంటే అది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా పెట్టుకొని మనం కూడా ఇలా వస్తుంటే సిన్ సిటీని కూడా మనం పట్టుకున్నాడు. ఇక నేను ఒకటి ఎంత దెబ్బ కొట్టినట్టుందంటే నిజమే, అది మనం ఆలోచన కూడా చేయట్లా, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా అనే ఆ టెంప్టేషన్ అలా ఉంటుంది. ఆయన మాట అన్నాడన్నమాట. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మరి సిన్ సిటీతో మనం కలిసి విశ్వాసాన్ని బలపరచుకోగలమా, పరిశుద్ధంగా జీవించగలమా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అందరూ చదువుతున్నారంటే ఈ పుస్తకం. ఎందుకు చదువుతున్నారనంటే ఈ పుస్తకంలో ఉన్నది కంప్లీట్లీ ఒకటి ఏంటది? ప్రేమ. అంతేనా లేదా? దిస్ ఈజ్ లవ్. 3:16 చదవండి, యోహాను సువార్త, అందరికీ తెలిసిందే. 17 చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 3:17 చదవండి. దేనికి పంపాడంటే ఆయన? రక్షణ పొందుటకే కానీ తీర్పు తీర్చడానికి వాని ముందే లేడు. అందువలన అద్వితీయ కుమారుని విశ్వాసముంచులు ఇంతకుముందే తీర్చబడినాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము లవ్ అనేదాన్ని మనం స్ప్రెడ్ చేసామో విశ్వాసంతో, మనలో భయం అది ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది అన్నమాట. సుధామూర్తి అనేటువంటి పాప వాళ్ళ 3 అక్కచెల్లెళ్ళు మద్రాసు పట్టణంలో చదువుతున్నారు, మెడ్రాస్లో చదువుతున్నారు. వాళ్ళు చదువుతున్నప్పుడు ఆ ఇద్దరు కూడా వాళ్ళ అక్కచెల్లెళ్ళు బాగా చదివారు, అమెరికా వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి చదువుతున్నప్పుడు అక్కడ క్లాస్ టీచర్ మోరల్స్ క్లాసెస్ చెప్పేది, నీతి కథలు చెప్పినప్పుడు మరి నీతి కథల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తుంది. ఆ ప్రైజ్ ఏంటంటే హోలీ బైబిల్. ఏంటది? హోలీ బైబిల్. ఈ అమ్మాయి కూడా నేను ఆ హోలీ బైబిల్ తీసుకోవాలి అని ప్రయత్నం చేసి చదవటం మొదలుపెట్టింది. ఆ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు హోలీ బైబిల్ ఇచ్చారు. ఇది కాదు హోలీ బైబిల్. సరే, తను చదువుతూ ఉంది, తనలో ఇదే చదివింది. యోహాను సువార్త 3:16 చదివినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. అప్పుడు వెంటనే తను యోహాను సువార్త 14 అధ్యాయం దాకా చదువుతూ వచ్చింది. 14:1 ఏముంటుందండి? 14:1 మీ హృదయాన్ని కలవరాన్ని పడనీయొద్దు, బీ నాట్ బీ ట్రబుల్డ్ యువర్ హార్ట్ అని చదివిందంట. అరే, ఏ పుస్తకంలోనూ ఇది లేదే, నా హృదయం కలవరం ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నాను? దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచున్నాడు. 6వ వచనంలో ఏమంటాడు? నేనే మార్గమును సత్యమును జీవమునైంది. ఎస్, ఆ మార్గాన్ని నేను పొందాలా, ఆ మార్గం సత్యంలోనికి నేను నడవాలా. ఎందుకంటే అదే నాకు జీవం ఇస్తుంది. ఇట్స్ ఎ లివింగ్ వర్డ్, అంతే కదా? లివింగ్ వర్డ్ జీవాన్ని మనకిస్తుంది అన్నాడు. చదివింది, రక్షణ అనుభవంలోకి వచ్చింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకుంది. అయితే తనకు దేవుని యొక్క పిలుపు ఉంది, నువ్వు సువార్త చేయాలి, దేవుని కొరకు నువ్వు పని చేయాలి. వెంటనే తను అమెరికా వెళ్ళిపోయింది. ఈరోజు అమెరికా వెళ్ళే వాళ్ళు ఏంటంటే $1 86 అయిందా, లేకపోతే $1 100 అయిందని. తను ఏమందంటే, నేను అది సంపాదించడానికి రాలేదు, అక్కడ ఉద్యోగం కాదు చేసేది, దేవుని సువార్త చేస్తుంది ఈరోజు. దిస్ బుక్ ఈజ్ చేంజ్డ్ హర్. అదే బుక్ చేంజ్ చేసింది. అయితే కోవిడ్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెన్నైలో ఉన్నారు, ఈమె అమెరికాలో ఉంది. అయితే కొన్ని పుస్తకాలు, న్యూ టెస్టిమెంట్స్ తన అక్కడ రూమ్లో పెట్టి వెళ్ళిపోయిందంట. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు, అమ్మ నేను చనిపోతున్నాను, నేను అయిపోతానేమో, నాకేం జరగదు. నానా నువ్వు చనిపోవు, నేను అక్కడ ఒక పుస్తకం ఉంది, యేసుక్రీస్తు యొక్క చరిత్ర పుస్తకం చదువు, నువ్వు తప్పకుండా స్వస్థతలోకి వస్తావని. చదువుతున్నాడు ఆయన. క్రీస్తు నెరగనటువంటి వాడు, క్రీస్తు గురించి చెప్తే ఆయనకి కోపం వచ్చేటువంటి వ్యక్తి. తనలో మార్పు కలిగింది. చెప్పింది 240 పేజీలో ఇది ఉంది చదువు అని. వెంటనే చదువుతున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు, నా హస్తము నీకు తోడుగా
ఉందన్నాడు. వెంటనే తనలో ఆ కోవిడ్లో ఉన్నటువంటి కార్యక్రమం స్వస్థత పొందింది. టుడే వాళ్ళందరూ దేవుని సేవ చేస్తున్నారు. అందుకే యెషయా గ్రంథము 55 అధ్యాయం 11వ వచనం చదవండి. యెషయా 55:11. ఏమంటాడు అక్కడ చూడండి. అదేం నెరవేరుస్తుందంట? అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యాన్ని. సో మనం చేయాల్సింది విశ్వాసంతో అధైర్యపడకుండా సువార్త అనేది అందరికీ చెప్పాలి. నూతన సంవత్సరంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మనం సువార్తను ఇతరులకి అందించాలి. ఒక పుస్తకాన్ని మీరు ఇచ్చారనుకోండి, గాడ్ ఈజ్ లవ్. ఈ పుస్తకంలో దేవుని యొక్క ప్రేమ మిళితమైంది. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నాం అనుకోండి, పోట్లాట్లు ఉంటాయా? ఏమండి? ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నాం అనుకోండి, దొంగతనాలు ఉంటాయా? ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నాం అనుకోండి, వ్యభిచారం ఉంటుందా? ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నాం అంటే మరి అసహ్యమైన కార్యాలు ఉంటాయా? దట్స్ ఓన్లీ బైబిల్ ఈజ్ సేయింగ్. అందువల్లనే బైబిల్కి వ్యతిరేకంగా అందరూ మాట్లాడతారు. ఎందుకంటే బైబిల్ సత్యం మాట్లాడుతుంది కాబట్టి, బైబిల్ సత్యం బోధిస్తుంది కాబట్టి, బైబిల్ సత్యాన్ని మనకు అనుకరించేట్టుగా చేస్తుంది కాబట్టి ప్రజలకి అసత్యం అనేది ఎవరికి ఇష్టం ఉంటుందా? అందుకని సత్యం మాట్లాడేవాడు ఎక్కడో మూల ఉంటాడంట, అసత్యం మాట్లాడేవాడు మందలో ఉంటాడంట. ఎక్కడ ఉంటాడంట? ఆ సత్యం మాట్లాడేవాడు ఎక్కడో మూలలో ఉంటాడు, అసత్యం మాట్లాడేవాడు మందలో ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా చేస్తుంది. అయితే ఎప్పుడైతే అది పంపిన కార్యాన్ని సఫలం చేసిందో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ విశ్వాసతలో మనం కూడా ఇతరులను రక్షించే బాధ్యత మనకి ఉంది. మరి నూతన సంవత్సరంలో మీరందరూ కూడా ప్రభువు ఇచ్చిన సమయాన్ని బట్టి మనము ఇతరులను ప్రభువులోకి ఆహ్వానించాలి, ప్రభువులోకి మనల్ని నడిపించాలి. అది ఆయన కోరుతున్నాడు. అదే దట్ ఈస్ కాల్డ్ రిడీమర్. ఆయనే మరి విమోచకుడు. యోబు భక్తుడు ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు. మరి ఆయనకి ఎట్లా తెలిసింది ఆయన సజీవుడని? హౌ హీ కెన్ నో? కాబట్టి హీఈస్ ఏ లివింగ్ గాడ్. అదే మనకి ఆ లివింగ్ వర్డ్ వచ్చింది. కీర్తనకారుడు అంటాడు, 19వ కీర్తనలు చూడండి, కీర్తనలు 19, కీర్తనలు 19, 18 వచ్చిన కీర్తనలు 19లో చూడండి, 7వ వచనం చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది ఎలాంటిది? అది యథార్థమైనది. దాంట్లో ఏ విధమైనటువంటి కల్పితాలు ఏమి ఇక్కడ లేవు, ఉన్నది ఉన్నట్లుగా వ్రాయబడింది అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా శాసనము నమ్మదగినది, అది యథార్థమైనది. అంతేగాని నేనేదో తప్పు చెప్పాను అనుకోండి, ఎవరన్నా నమ్ముతారా? ఏమండి? ఈ రోజుల్లో వాక్యం చెప్పడానికి కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా? స్మార్ట్ ఫోన్ ఉంటుంది, గూగుల్లో కొడతారు, ఏం చెప్తున్నాడు కరెక్టా కాదని. వెంటనే మాకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, బ్రదర్ యూ హ్యావ్ సెట్ రాంగ్ వచ్చింది. వెంటనే ఎందుకు గూగుల్ అంటే చెప్పింది అంటాడు. సో దట్ ఇస్ వాట్ ద పర్ఫెక్షన్ టుడే ఇస్ దట్ ఈస్ ద టెక్నాలజీ. మరి ఇక్కడ కూడా చూస్తున్నాం, బావి మొత్తం మార్చేశాడు, వీడియో కెమెరా పెట్టాడు, మళ్ళీ 2 అదేంటి మీకు కంప్లీట్గా పుస్తకాలు చూడాల్సిన పని లేదు, ఇప్పుడు స్క్రీన్ చూస్తే సరిపోదు. దిస్ ఈజ్ ఇంపార్టెన్స్, అంతే కదా, డిజిటలైజేషన్ అవుతుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యము నమ్మదగినది. అదేం చేస్తున్నాడు చూడండి, బుద్ధిహీనులకు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకు బుద్ధిహీనతలో జ్ఞానం అనేది కావాలి. సో యెహోవా ధర్మశాస్త్రం అలాంటిది. అలాంటి పుస్తకం మనం చదువుతున్నాం, అలాంటి పుస్తకాన్ని మనం అవలంబిస్తున్నాం, అలాంటి పుస్తకంలో అది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఎక్కడ అసత్యము లేదు. ఉన్నట్ట పోయాట అనేది ఏమి ఎక్కడ? ఉన్నాడంటే ఉన్నాడు. మోషే కనబడుతున్నాడు మండుచున్న పొద దగ్గర, పొద మాత్రం మండట్లా. అక్కడ ఏమన్నాడు? ఉన్నవాడను అన్నాడు. ఐఎమ్ దట్ హీ అత్. నేను కంగారు పడిపోయాడు మోషేకి, అర్థం కాల. ఏంటి నేను ఎప్పుడు చూడలేదే అంటే ఆయన మండుచున్న అగ్ని. అందుకే అంటాడు పౌలు, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, దేవుని చేతిలో పడుట మహాభయంకరం అంటాడు. అది ఇక్కడ. అందుకని ఏమంటుంది ఇక్కడ వాక్యము? నా శాసనము నమ్మదగినది. 8వ వచనం చదవండి. యెహోవా ఉపదేశములు ఎలాంటివి? నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుస్తాయి. సో ఈ రోజున మనము యెహోవా ఉపదేశంలో మనం ఉంటే, ఆ రిడీమర్ దగ్గరికి వస్తే, ఆ విమోచకుడి దగ్గరికి రాగలిగితే మనము ఆటోమేటిక్గా మనం కలిగేది ఏమంటున్నాడు? అవి నిర్దోష